పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, ఇటువంటి వ్యవహారాలకు పాల్పడితే, ఇటువంటి ఇబ్బందికర వాతావరణం గురి చేస్తే పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇటు ఎమ్మెల్యేలకి క్లాస్ పీకుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్ళింది, చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసైన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హుసైన్, ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది, ఎటువంటి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది? హుసైన్. సచిన్, శ్రీశైలంలో జరిగినటువంటి ఘటన మీద బుడ్డా రాజశేఖర రెడ్డి తన అనుచరులతో శ్రీశైలంకి వెళ్లేటువంటి క్రమంలో ఒకసారిగా అటవీ శాఖ సిబ్బందికి తనకి మధ్య జరిగినటువంటి చిన్నపాటి ఘర్షణ గొడవగా మారి మరి తన అనుచరులు మొత్తం వీరంగం సృష్టించారు. అటవీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది మీద దాడి చేస్తే విచక్షణ రహితంగా కొట్టారనేటువంటి నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికంగా ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు. ఇదే అంశాన్ని ఈ అటవీ శాఖకు సంబంధించి చూస్తున్నటువంటి బాధ్యులు, మంత్రి ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. సో నిన్న జరిగినటువంటి అంటే ఆ శ్రీశైలం నుంచి ఆత్మకూరు నుంచి శ్రీశైలంకి వెళ్లేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి మంత్రి నిన్నటి రోజున గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి అక్కడ రావడం జరిగింది. తన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమానికి వెళ్లేటువంటి క్రమంలోనే ఇక్కడ శ్రీశైలం నుంచి వెళ్లేటువంటి క్రమంలో దోర్నాల ఉంది. ఆ దోర్నాల దాటి ఘాట్ రోడ్డు వెళ్లాలంటే ఇన్ టైంలో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ లేకపోతే వైల్డ్ యానిమల్ తిరిగేటువంటి ప్రాంతం కాబట్టి ఆ నేపథ్యంలో వాళ్ళు ఎవరు వచ్చినా సరే అలో చేయనటువంటి పరిస్థితి. సో కాస్తంత లేట్ అయింది, కాస్త మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయండి, అక్కడ వెళ్ళాలి అని రిక్వెస్ట్ చేశారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అనుచరులు. అయితే ఎంతకు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకసారిగా ఈ అటవీ శాఖ సిబ్బందికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు అనుమతి లేదు గేట్ తీయడానికి, అది అలా ఏదైనా చేయాలంటే మా డిఎఫ్ ఆదేశాలు ఉండాలని చెప్పి వాగ్వివాదానికి దిగారని చెప్పి ఎమ్మెల్యే అనుచరులు చెప్పేటువంటి పరిస్థితి. సో అక్కడ జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారని, అదే సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి వాహనంలోనే తన ముగ్గురు సంబంధించినటువంటి ఎవరైతే అటవీ సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందిని తీసుకెళ్లి కొట్టుకుంటూ వెళ్లి ఆ మొత్తం శ్రీశైలం మొత్తం అక్కడే అర్ధరాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరుల మీద ఉంది. ఆ నేపథ్యంలోనే సీసీటీవీ ఫుటేజ్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గొడవ జరిగేటువంటి సమయంలో కూడా ఎమ్మెల్యే వారించేటువంటి క్రమం చేశారని వారించేటువంటి ప్రక్రియ చేశారు. అక్కడ చూసేటువంటి విజువల్స్ ఒకసారి చూస్తే మాత్రం విచక్షణ రహితంగా దాడి చేశారనేటువంటి దానిపైన ఒక్కసారిగా అటవీ శాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు సీఎం కూడా స్పందించడం జరిగింది. తప్పు ఎవరు చేసినా సరే శిక్ష తప్పదు, కేసు నమోదు చేయండి అనేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నంద్యాల పోలీస్ శాఖ దూకుడు పెంచింది. ఆ నేపథ్యంలో కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది ఎమ్మెల్యే గొడవ మీద ఆరా తీశారు చంద్రబాబు నాయుడు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పు ఎవరు చేసినా సరే ఎవరిదైనా సరే కేసు నమోదు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో కేసు నమోదు చేసినటువంటి అధికారులు నిన్న జరిగినటువంటి నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా ఎమ్మెల్యేల చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఎందుకంటే మనం తాజాగా కూడా చూసాం, అనంతపురం సంబంధించినటువంటి రూరల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రసాద్ చేసినటువంటి వ్యవహార శైలి, ఎన్టీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా కూన రవికుమార్ సంబంధించినటువంటి వ్యవహార శైలి కూడా చాలా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి యొక్క వ్యవహార శైలిపైన అంతర్గతంగా పార్టీతో పాటు బహిరంగ కూడా విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎమ్మెల్యే వెళ్ళాలి అంటే రిక్వెస్ట్ చేసేయాలి, లేకపోతే అవసరం అనుకుంటే అక్కడ డిఎఫ్ఓ అధికారులతో మాట్లాడి తను వెళ్లాల్సింది ఉంది. కానీ ప్రత్యక్షంగా దాడి దిగడానికి మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు అటవీ శాఖ సిబ్బంది, మరోవైపు ప్రజలంతా కూడా. దీనిపైన ఎమ్మెల్యే వారించాల్సినటువంటి ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్నప్పటికీ పట్టించుకోలేనటువంటి ప్రధానమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. సో ఆరా తీసినటువంటి చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా కేసు నమోదు చేయాలి, తప్పు ఎవరిదైనా పర్వాలేదు, అక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఏదో తెలుసుకోండి, కేసు నమోదు చేయాలని ఆదేశించినటువంటి నేపథ్యంలోనే అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సచిన్. రైట్, అంటే ఇక్కడ మరి ముఖ్యంగా ఎమ్మెల్యేకి సంబంధించి వర్షన్ ఏంటి, ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే అనుచరుల వర్షన్ ఏంటి?
ఎమ్మెల్యే అనుచరులు ఒకటే చెప్తున్నారు. అక్కడ జరిగేటువంటి అంటే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళాలి. అప్పటికే అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే తప్పనిసరిగా వెళ్ళాలనేటువంటి నేపథ్యంలోనే కాస్త ఆలస్యమైనా సరే ఘాట్ రోడ్ లో వెళ్ళి ఇక్కడ శ్రీశైలం చేరుకోవాలనేటువంటి ఉద్దేశం తెల్లారు. తాజాగా ఈ రోజు కోటి పైగా సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులతో ఐటీడీఏతో పాటు గిరిజన ఉత్పత్తులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలి, అక్కడ చేస్తున్నటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలనేసి ఇంట్రెస్టెడ్ గా వచ్చినటువంటి ఎమ్మెల్యే కాస్త ఆలస్యంగా రావడంతో ఘాట్ రోడ్ లోకి అనుమతి ఇచ్చేది లేదు. అక్కడ వెళ్ళాలి అంటే అనుమతి ఉండాలి, ఆ గేటు తీయాలంటే తప్పనిసరిగా డిఎఫ్ అధికారుల ఆదేశాలు తీసుకుంటే తప్ప మేము తీయడానికి లేదు అని స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బంది చెప్పినటువంటి నేపథ్యంలోనే అలా మాట్లాడి ఉండింటే ఆ డిఎఫ్ అధికారుల అనుమతులు తీసుకుంటే బాగుండేది. అలా కాకుండా పక్కనే ఉన్నటువంటి అంశాలు ఎమ్మెల్యే అడిగినా మీరు పంపించారా, ఎమ్మెల్యేని అడ్డుగింటారా అనేటువంటి దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రత్యక్ష దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడమే కాకుండా ఆ ముగ్గురు ఎవరైతే అటవీ శాఖ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందిని తీసుకెళ్లి విచక్షణ రహితంగా కొట్టారు. ఎమ్మెల్యే అనుచరులు అనేటువంటి దానిపైన పెద్ద వ్యక్తిన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అటవీ శాఖ సిబ్బంది కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. సిబ్బంది మీదే దాడి చేస్తే, అటవీ అధికారుల మీదే దాడి చేస్తే రక్షణ ఎవరు కల్పిస్తారు? స్వయంగా ఎమ్మెల్యే సమక్షంలో జరగడం పైన తప్పు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైతే బాధ్యులు ఉన్నారో దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి. అంటే ఈ దాడిలో మరో ఒక ఆరోపణ ప్రధానమైనగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎమ్మెల్యేని ప్రత్యక్షంగా దాడి చేశారనేటువంటి వైరల్ అవుతున్న నేపథ్యంలో మరి ఎమ్మెల్యే స్వయంగా చేశాడా, లేకపోతే ఎమ్మెల్యే అనుచరులు మాత్రమే చేశాడా? ఎమ్మెల్యే అనుచరులు చేస్తా ఉన్నా కూడా ఎమ్మెల్యే వారించకుండా ఎందుకు ఉన్నారనేటువంటిది మాత్రం ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు విషయాలు ఏం జరిగాయి అంటే బయట సోషల్ మీడియాలో ఏదైతే రన్ అవుతుందో అవి వాస్తవాలు అవేనా, లేకపోతే ఇన్సైడ్ జరిగినటువంటి అంశాల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. రైట్ హుస్సేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఫారెస్ట్ సిబ్బందితో ఎమ్మెల్యే వివాదంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో కేసు నమోదు చేశారు పోలీసులు.